సో ఆహారం అనేది ఎప్పుడైతే సరిగా ఉండదో అప్పుడు డిసీజెస్ వస్తాయి అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నిద్ర, ఈరోజు మన టాపిక్ నిద్ర. ఎప్పుడైతే నిద్ర అనేది సరిగా ఉండదో మన బాడీలో హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ అనేది కలుగుతుంది. అండ్ రకరకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కలగడం వల్ల మన జీర్ణక్రియ విధానము అండ్ మన ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా దెబ్బతింటూ స్లోగా మన బాడీ అంతా కూడా ప్రాబ్లంకి గురవుతూ ఉంటుంది. అందుకే మంచి నిద్ర అనేది చాలా అవసరం. పిల్లలు ప్రాపర్గా పెరగాలి అన్నా, పిల్లల్లో మంచి ఐక్యూ లెవెల్స్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అన్నా, పెద్దవాళ్ళు వాళ్ళ ఎబిలిటీస్ సరిగా మెయింటైన్ అవ్వాలి అన్నా, డిసీజెస్ రాకుండా ఉండాలి అన్న మంచి నిద్ర అనేది అవసరం. అయితే నిద్ర పోవాలి అనే సమయము, నిద్ర లేవాలి అనే సమయంని ఖచ్చితంగా టైం టేబుల్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇష్టం ఉన్నప్పుడు పడుకోవడం, ఇష్టం ఉన్నట్టు లేవడం ఇలాంటి పద్ధతుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవడం అనేది అందరినీ వేధిస్తున్న సమస్య. రెండవది, మితిమీరిన లైటింగ్స్ని వాడడం వల్ల, అంటే నార్మల్గా ఒకప్పుడు ఒక ఈవినింగ్ అయ్యింది అంటే లైటింగ్ బాగా తగ్గిపోతూ ఉండేది. దానివల్ల మన బాడీలో కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యేవి. దానివల్ల మనకి మంచి నిద్ర వస్తూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మనకి 10 అయినా 11 అయినా 12 అయినా ఎక్కువ బ్రైట్ లైట్స్లో ఉండడం వల్ల మనకి నిద్రకి సంబంధించినటువంటి హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు.